ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మన యొక్క దానియేలు గ్రంథ ధ్యానాల్లో 5వ అధ్యాయం గురించి ధ్యానం చేస్తా ఉన్నాం. 5వ అధ్యాయం ప్రారంభంలో రాజు అయినటువంటి బెల్షాజరు ఒక గొప్ప విందుని ఏర్పాటు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. రాజు అయినటువంటి బెల్షాజరు నెబుకద్నెజర్ యొక్క కోరూలర్గా ఉంటూ నెబుకద్నెజర్ మేదో పెర్షియన్లతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు 1000 మంది అధిపతులతోటి వారి యొక్క భార్యలు, వారి యొక్క ఉపపత్నులతోటి ఒక గొప్ప విందు ఏర్పాటు చేసినట్లుగా 5వ అధ్యాయం ప్రారంభంలో ఉన్నది. అధ్యాయం ప్రారంభమైన తర్వాత రాజు ద్రాక్షరసం తాగడానికి దేవుని యొక్క సన్నిధిలో పెట్టబడిన ఉపకరణాలను తీసుకుని వచ్చి ఆ ఉపకరణాల్లో ద్రాక్షరసం సేవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ద్రాక్షారసం సేవిస్తున్నటువంటి రాజు, మత్తులో ఉన్నటువంటి రాజు ఒక అకస్మాత్తుగా ఒక దృశ్యాన్ని చూచాడు. విందు జరుగుతున్నటువంటి ఆ ప్రాకారం మీద, ఒక రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో యొక్క రాత వ్రాయిపుచున్నట్లుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అన్నాడు. అంటే జరిగింది ఏంటంటే, ఆ గోడ మీద ఓ పూత ఉంటే ఆ పూత మీద ఒక హస్తం వచ్చి రాస్తున్నట్లుగా చూచాడు. ఈ హస్తం కనపడేటప్పుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇది మానవ హస్తంలాగా ఉంది, కానీ మనిషి కనపడడం లేదు, ఓన్లీ హస్తం మాత్రమే కనపడదు. ఈ హస్తం ఎవరిదై ఉంటుంది అని ఒకేసారి అకస్మాత్తుగా షాక్ అయ్యాడు. షాక్ అవగానే మొత్తం శరీరంలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ మార్పులన్నీ కూడా 6వ వచనంలో రాయబడ్డాయి. ముఖం వికారం అయిపోయిందట, నడుము యొక్క కీళ్ళు, మనసు కలవరపడ్డదట, ఆ నడుము కీళ్ళు వదిలేసినాయట, అతని మోకాలు గడగడ వణుకుతూ ఉన్నాయి. ఇవి ఆ హస్తాన్ని చూసేటప్పటికీ బెల్షాజర్ కలిగినటువంటి ప్రతిస్పందన భయంతో వణుకుపోయింది. ఒక పక్కన నెబుకద్నెజర్ పారసీక రాజులతో యుద్ధానికి వెళ్ళాడు. లేనిపోని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క బెల్షాజర్కి ఒక దర్శనం కలవడం. బెల్షాజరు ఏం పని చేశాడో మనకు తెలుసు. రాజు దేవోపకరణాల్లో, దేవుని సన్నిధిలో వాడబడవలసినటువంటి పరికరాల్లో ద్రాక్షారసం సేవిస్తున్నట్టుగా మనం చూచాం. ఇది చాలా ఉగ్రతతో కూడుకున్నటువంటి పని. ఇది శాపకరమైనటువంటి పని. దేవుడు సన్నిధులు, దేవుని యొక్క గర్భాలయంలో దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేయబడినటువంటి పరికరాలని తను తెచ్చుకుని సేవించడమే కాకుండా రాయితోటి, చెక్కతోటి, ఇనుముతోటి, ఇత్తడితోటి చేసినటువంటి ఒక విగ్రహాల్ని పూజ చేస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ఇది దేవుని ఉగ్రతకు కారణమైంది. ఈ ఉగ్రతకు కారణమైనప్పుడు దేవుడు తనే స్వయంగా భూమి మీదకి వచ్చి ఒక రాత రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ది ఫింగర్ ఆఫ్ ది హ్యాండ్ అని రాయబడి, ఇది ఫింగర్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క వ్రేలు. బైబిల్ మొత్తంలో కూడా ఈ దేవుని యొక్క వ్రేలు యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చోట్ల ప్రస్తావించడం జరిగింది. దేవుని యొక్క వేలు ఎందుకు ఉపయోగపడదట? ఆరోపణ చేయడానికి ఉపయోగపడింది చాలా చోట్ల. దేవుని యొక్క వేలు ఎందుకు ఉపయోగపడింది అని అంటే దోషిగా ప్రకటించడానికి ఉపయోగపడింది. దేవుని యొక్క వేలు ఎందుకు ఉపయోగపడింది అంటే తీర్పు చెప్పే వేలుగా కనపడతా ఉన్నారు. ఈ వేలు మొత్తం బైబిల్ అంతట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని సముపార్జించుకో. మనకు తెలుసు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 31వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క వేలు రాతిపై 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వేలు స్వయంగా మోషేకి ఇచ్చినటువంటి రాతి మీద రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని రాశాడు? ఆజ్ఞలు రాశాడు. మొదటి 2 ఆజ్ఞలు గమనించినట్లయితే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్పితే ఎవరిని ఆరాధించడానికి వీల్లేదు అని రాసినటువంటి దేవుని వ్రేలు మనం గమనించాలి. ఈ వ్రేలుతో రాసి ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. మోషేకి ఇచ్చిన తర్వాత ఆ ఆజ్ఞలు మనకి తెలుసు. ఆ విషయం గురించి మనం విస్తారంగా మాట్లాడాల్సినటువంటి పని లేదు. కానీ ఆ వ్రేలుతో రాయబడినటువంటి ఆజ్ఞలు. రెండవదిగా, ఈ యొక్క ఫరో దగ్గర అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. మోషే యొక్క నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి మోషే ప్రయత్నం చేసేటప్పుడు ఫరో దాన్ని వ్యతిరేకించినప్పుడు మోషే దేవుని ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. దాంట్లో పేర్లు
ఈ పేర్లు సృష్టించడం అనే ఒక అద్భుత కార్యాన్ని చేసినప్పుడు ఈ యొక్క శకునిగాండ్రు కానీ ఈ యొక్క మాంత్రికులు కానీ ఈ యొక్క పేర్లు సృష్టించలేకపోయారు. వారందరూ ఏమంటున్నారు తెలుసా? శకునిగాండ్రు అంటున్నారు ఇది దైవశక్తి అని పొరతో చెప్పింది. ఈ పేర్లు సృష్టించలేనటువంటి శకునిగాండ్లు ఏమన్నారు? దేవుని శక్తి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఏమన్నారు తెలుసా? దీన్ని దిస్ ఈజ్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ అని రాశారు. అంటే దేవుని యొక్క వేలు, దేవుని యొక్క శక్తి ఈ యొక్క దేవుని యొక్క వేలుతో పోల్చడం జరిగింది. అదేవిధంగా యేసుక్రీస్తు తన యొక్క పరిచర్య కొనసాగించేటప్పుడు శాస్త్రులు పరిచయులు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని యేసు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యేసు తన వేలుతోటి భూమి మీద ఏదో రాసినట్లుగా చూస్తా ఉన్నాం. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనం వరకు ఉన్నటువంటి భాగాల్లో ఈ వృత్తం రాయబడింది. దాంట్లో ఏమో రాయించుండును అని అన్నాడు. దేవుని యొక్క వేలు అంట ఏమో రాయించుండును అని. అంటే దేవుని వేలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యభిచారం నేరం మోపినటువంటి వారి యొక్క పాపాలు రాసినట్లే కొంత వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించారు. అందుకని అంటాడు మీలో పాపం చేయనటువంటి వారు ఎవరు ముందు రాయి వేయండి అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వేలు శక్తి కలిగినటువంటిది, దేవుని యొక్క వేలు నేరారోపణ చేసేటటువంటిది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. కీర్తనాకారుడు 8వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడో తెలుసా? నీ చేతి పని అయిన ఆకాశమునట. ఆకాశము ఏ విధంగా సృష్టించబడిందో కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. ఎలా సృష్టించబడదట? తన చేతి పని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ద ఫింగర్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ దై ఫింగర్ అని రాశాడు. ఈ యొక్క దేవుని యొక్క వేలు ఆకాశ విశాలను సృష్టించాడు. అది అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు లోకరాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా మాట్లాడాడు. నేను దేవుని వేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యం ఎద్దకు వచ్చి ఉన్నది అని అన్నాడు. దెయ్యాలను వెలగొట్టడానికి గల కారణం ఏంటి? యేసుక్రీస్తు చెప్తున్నాడు దేవుని యొక్క వేలుతో దెయ్యమును వెలగొడుతున్నాను అని చెప్పాడు. దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చిందో లేదో ఎలా తెలుసుకోగలుగుతారు అని అంటే దెయ్యాలను వెలగొట్టడానికి గల కారకులు ఎవరు అని అంటే దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క చెయ్యి, దేవుని యొక్క వేలు ఈ యొక్క దెయ్యాలను వెలగొట్టేటటువంటి శక్తి కలిగినటువంటిది అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 28వ వచనంలో అదే భాగాన్ని ఈ విధంగా రాశాడు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. అక్కడేమో దేవుని వేలు అన్నాడు, ఇక్కడేమో దేవుని ఆత్మ అన్నాడు, ఒక చోట దేవుని శక్తి అని అన్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడే స్వయంగా తన ఆత్మను పంపించి ఆ యొక్క గోడ మీద పూతపై ఆ రాత రాసినట్లుగా మనం గమనించగలుగుతాం. దీన్ని వేదాంత విద్యలో వేదాంత పరంగా ఏమని అంటారు? థియోఫెనీ అని అంటారు. థియోఫెనీ అని అంటే ఏంటంటే దేవుడు మానవుని కంటికి కనపడడం. క్రిస్టోఫనీ అంటే క్రీస్తు మానవుని కంటికి కనపడడం. మనం బైబిల్లో చాలాసార్లు చూసాం. దేవుడు మానవుని కంటికి కనపడడం. ఒకవేళ కనపడినట్లయితే ఆ మానవుడు చనిపోతాడు అని బైబిల్లో రాయబడదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క హస్తం మానవునికి కనపడడం. మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసినప్పుడు నెబుకద్నెజరుకి 4వ వ్యక్తి కనపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికీ కనపడలేదు. ఆ 4వ వ్యక్తిగా కనపడినటువంటి వాడు దేవుడే స్వయంగా అగ్నిగుండంలో ఉండి తన యొక్క భక్తులను కాపాడినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మోషేకి అరణ్యంలో మందలను వేపుకుంటున్నప్పుడు ఆ యొక్క పొదలో అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడు, కనపడ్డాడు. దేవుడు స్వయంగా మనుషులకు కనపడ్డాడు. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అని గమనించినట్లయితే మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు సూపర్ నేచురల్ ఇంటర్ఫీరెన్స్ అధికం. అనుకోని రీతిగా దేవుడు ప్రత్యక్షంగా ఒక తీర్పు చెప్పడానికి లేకపోతే మానవుని నడిపించడానికి ఈ లోకంలో తను ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ నెబుకద్నెజరు ఈ యొక్క దైవోపకరణాలను తీసుకుని వచ్చాడు, కానీ తన యొక్క దేవత ఆలయంలో పెట్టుకున్నాడు. కానీ ఆ పరికరాన్ని ఎప్పుడు కూడా నెబుకద్నెజరు వాడుకున్నట్లు కానీ
నెబుకద్నెజరు వాటిని పాడు చేసినట్లు కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాడు వాడుకున్నట్టు కానీ ఏం కనపడలా. ఎక్కడో గడ పెట్టుకుని దాచాడు. కానీ ఇక్కడ బెల్షాజర్ వచ్చేటప్పటికి తన యొక్క గర్వముతో ఎంత అతిశయం అని అంటే దేవుని యొక్క పరికరాలను వాడకుండా కూడా తన ఏమి భయపడదు. అంత గర్వంతో అతిశయంతో ఆ యొక్క పరికరాలను వాడుకున్నాడు. దేవుడే స్వయాన భూమి మీదకి వచ్చి మరణశాసనాన్ని లిఖించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనం ఈ విధంగా గోడ మీద రాసినటువంటి ఈ భాగాన్ని చూసి బెల్షాజర్ చాలా కంగారు పడ్డాడు. కంగారు పడి తన యొక్క శారీరకంగా అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకొక చిన్న విషయాన్ని మీతో ముచ్చటిస్తాను. ఏంటనంటే ఈ గోడ దగ్గర ఏమున్నదో తెలుసా? దీపస్తంభం ఉన్నది. ఇక రాసిన చోట దీపస్తంభపు వెలుగులు ఆ యొక్క హస్తము ఆ గోడపై రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దీపస్తంభం ఎక్కడిది? దీపస్తంభం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లయితే ప్రత్యక్షపు గుడారంలో మోషే ప్రత్యక్షపు గుడారం కట్టినప్పుడు ఆ గుడారంలో ఒక దీపస్తంభాన్ని తయారు చేసి 3 శాఖలు ఒక పక్కకి 3 శాఖలు ఒక పక్కకి మధ్యలో ఒక శాఖ మొత్తం 7 శాఖలు ఎదిగినటువంటి ఒక దీపస్తంభాన్ని తయారు చేసి ఆ దీపస్తంభాన్ని ప్రత్యక్షపు గుడారం యొక్క పరిశుద్ధ స్థానంలో పెట్టినట్లుగా మనం చూస్తాం. అక్కడ దీపస్తంభం ఇది నిర్గమకాండం 25 అధ్యాయం 31 నుంచి 40 వచనాల భాగాలు ఈ యొక్క దీపస్తంభం గురించి రాయబడింది. రెండవదిగా గమనించినట్లయితే సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో 10 దీపస్తంభాలని తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 10 దీపస్తంభాలు. ఈ 10 దీపస్తంభాలని తయారు చేసి 5 ఎడమ పార్శ్వాన్ని 5 కుడి పార్శ్వాన్ని పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. గర్భాలయంలో ఈ 10 దీపస్తంభాలని రాజైనటువంటి సొలొమోను వాటిని పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆలయంలో పెట్టినటువంటి దీపస్తంభాలు అన్నిటిని కూడా నెబుకద్నెజరు తీసుకుని వచ్చేసాడు బబులోను సామ్రాజ్యంలో. బబులోను రాజులు తన యొక్క దేవతాలయంలో పెట్టుకుని ఆ యొక్క దీపస్తంభాలను పెట్టి ఆ దీపస్తంభపు వెలుగులు ఆ యొక్క రాత కనపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దీపస్తంభానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జకరియా తన దర్శనంలో ఒక ఒలీవల చెట్టు చూశాడు. ఆ ఒలీవల చెట్టుకి ఇరువైపులా 2 దీపస్తంభాలు ఉండి ఆ ఒలీవల చెట్టు ఈ దీపస్తంభాలకి ఈ యొక్క నూనెని సప్లై చేసినట్లుగా ఒక దర్శనం కలగనాడు. నిజమే, దీపస్తంభము ఒక సంఘాన్ని సాదృశ్యంగా చెప్తా. బబులోనులో కూడా సంఘం ఉన్నది. ఇది పేతురు తన పత్రికలో 5 అధ్యాయం 13వ వచనంలో మొదటి పత్రికలో ఈ యొక్క బబులోనులో ఉన్న సంఘం గురించి రాశాడు. అంటే బబులోనులో దేవుని సంఘం ఉన్నది. బబులోనులో యూదులు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. బబులోనులో దేవుని ఎరిగినటువంటి వారు ఉన్నారు. మనందరికీ తెలుసు బబులోనులో యూదులు ఉన్నారు. ఈ బబులోనులో ఉన్నటువంటి సంఘపు వెలుగులో ఆ యొక్క దీపస్తంభపు వెలుగులో ఆ యొక్క రాత రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాత రాసిన తర్వాత ఒకవేళ బెల్షాజర్కి ఆ యొక్క రాత అర్థం ఏంటో తెలిసిపోయి ఉంటే అక్కడతోటి బెల్షాజర్ అర్థం చేసుకునేవాడే. కానీ ఆ రాత బెల్షాజర్కి అర్థం కాకపోగానే మనకు వచ్చినటువంటి ఒకే ఒక ఆనవాయితీ ఏంటంటే మనకేమైనా అర్థం కాకపోతే ఈ లోక జ్ఞానాన్ని అనుసరించి అక్కడ ఉన్న దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ బెల్షాజర్ కూడా అదే చేశాడు. నెబుకద్నెజరు కూడా 2వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక స్వప్న భావాల్ని తెలుసుకోవడం కోసం ఏం చేశాడు అని అంటే బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులు పిలిపించుకున్నాడు. అంతే కదా, బబులోను జ్ఞానులు ఉన్నారు, శకునుగండ్రులు ఉన్నారు, గారడీ విద్య తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రాలజీ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ బెల్షాజరు వీరందరినీ పిలిపించుకుని వారందరిని అడిగాడు, అయ్యా నేను చూసినటువంటిది ఇది ఆ గోడ మీద కనపడుతుందే. అప్పుడు అందరూ చూశారు ఆ గోడ మీద ఉన్నటువంటి రాతని. ఈ గోడ మీద ఉన్నటువంటి ఈ యొక్క రాతను చదివి దాని యొక్క భావాన్ని తెలియచేయండి. ఒకవేళ దాని భావాన్ని తెలియజేసినట్లయితే వాడు నేను ఇచ్చేటటువంటి సన్మానానికి, నేను ఇచ్చేటటువంటి కానుకలు ఆయన కల్పించడం జరుగుతుంది. 3వ అధిపతిగా అంటే నెబూకద్నెజరు బెల్షాజరు 3వ అధిపతిగా ఆ భావం చెప్పినటువంటి వాడిని ఏర్పాటు చేసుకుంటాము అని ఒక ప్రకటన చేశాడు. ప్రకటన చేస్తే రాజుగారు పిలవగానే ఈ యొక్క
బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులందరూ వచ్చారు. జ్ఞానులు వచ్చి ఆ భాషను చదవలేక మేము చెప్పలేము అని వారు ప్రకటన చేశారు. ఇక్కడ మనం గమనించినట్లే దానియేలు గ్రంథంలో 2-3 చోట్ల ఈ సందర్భాలు, 3వ సందర్భం బబులోనులోనే మనకి ప్రతిభకు సంబంధించిన స్వప్నం కలిగినప్పుడు, చెట్టుకు సంబంధించినటువంటి స్వప్నం కలిగినప్పుడు, మూడవదిగా గోడ మీద రాసినటువంటి రాతల గురించి అర్థం కానిటువంటి పరిస్థితిలో బబులోని యొక్క జ్ఞానం సరిపోలేదు. బబులోని యొక్క జ్ఞానము దేవుని జ్ఞానాన్ని వివరించడానికి, దేవుడు మానవునితోటి లేకపోతే దేవుడు బబులోని రాజుతో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలనుకున్నాడో ఆ మాట్లాడాల్సిన మాటల్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. నిజమే, దేవుని యొక్క ఆలోచనలు మానవ జ్ఞానానికి అందం. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మార్చలు, దేవుని యొక్క సంకల్పాలు మానవుని యొక్క జ్ఞానం, లోక జ్ఞానం అర్థం చేసుకోలేదు. అందుకని కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20 చివరి భాగంలో అంటాడు, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఒకరు దేవుని యొక్క ఆలోచనని, మానవుని లోకానికి సంబంధించిన జ్ఞానం అర్థం చేసుకోగలిగితే దేవుణ్ణి మానవుడు పట్టించుకునేవాడు కాదేమో. ఈ బెల్షాజర్కి దేవుని జ్ఞానము కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని బెల్షాజర్కి తెలుసు. ఎందుకంటే బెల్షాజరు నెబుకద్నెజరు పరిపాలన చేసేటప్పుడు 14-15 సంవత్సరాల యవ్వనంలో ఉన్నటువంటి బాలుడు, వయసులో ఉన్నటువంటి వాడు. తనకి అప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ తెలిసినప్పటికీ, అది బైబిల్లో రాయబడింది, ఈ విషయాలు తెలిసినప్పటికీ దానియేలు అంటాడు చివరి మాట, ఆ దానియేలు ఆ మాట అంటాడు, నీకు అన్నీ తెలుసు, నువ్వు తెలిసినప్పటికీ ఈయన ఆ లోక జ్ఞానం మీద ఆధారపడ్డాడు. లోక జ్ఞానం మీద ఆధారపడితే వారు ఏం చేశారు, నీ లోక జ్ఞానము అక్కడ ఉన్నటువంటి భాషను కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కానీ వివరించి చెప్పలేకపోతే చాలా దిగులు పడుతూ ఉన్నాడు. దిగులు పడుతూ ఉంటే ఆ దేశం యొక్క రాణి వచ్చింది. ఆ రాణి వచ్చి ఏమన్నది తెలుసా? రాణి అంటే ఎవరు అనుకున్నారు, ఎవరై ఉండొచ్చు అని అంటే బెల్షాజరు భార్య మాత్రం కాదు. ఎందుకంటే తన భార్య విందులో ఉంది. ఈ రాణి విందులో విన్నటువంటి రాజు. ఎవరి రాణి అని అంటే నెబుకద్నెజరు భార్య, నెబుకద్నెజరు యొక్క కుమార్తె. నెబుకద్నెజరు యొక్క కుమార్తె అంటే ఈ యొక్క బెల్షాజరు యొక్క తల్లి వచ్చి అవంటుంది, చెప్తా ఉన్నది, ఈ యొక్క రాజ్యంలో ఇటువంటి సందర్భాలు 2 వచ్చినాయి. నెబుకద్నెజరుకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో, నెబుకద్నెజరుకి స్వప్న భావాలు తెలియనప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వచ్చి ఆ నెబుకద్నెజరుకి ఈ యొక్క భావాల్ని తెలియజేశాడు. ఆ కళ యొక్క భావాన్ని, స్వప్న భావాన్ని తెలియజేశాడు. కాబట్టి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం, నువ్వు కలత పడకు. నీ మనసులో నీ తలంపులు నిన్ను కలవరపడనీయకు, నీ మనసు నిబ్బరంగా నుండి నిమ్మని ఆ రాణి బెల్షాజర్తో చెప్పింది. బెల్షాజర్తో నువ్వు కలవరపడకయ్యా, ఈ యొక్క భావాన్ని చెప్పగలిగి శక్తి కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. ఈ సాక్ష్యం ఏంటనంటే నెబుకద్నెజరు కలిగినటువంటి ఇబ్బందుల్లో నుంచి, యోదయ ప్రాంతంలో నుంచి తీసుకురాబడినటువంటి చెరలో ఉన్నటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనైతే చెప్పగలుగుతాడు. ఆయనకున్నటువంటి గొప్ప లక్షణాన్ని ఈ రాణి బెల్షాజర్కి చెప్తా ఉన్నది. ఏమని చెప్తుందో తెలుసా? పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఆయనకి గొప్ప లక్షణం ఏంటంటే మానవుడు కలిగినటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నటువంటి వాడు కాదు. ఈయన నడిపింపు అంతా ఎక్కడుందనంటే పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు ఆయన అని చెప్తున్నది. రాణి చెప్పినటువంటి మాటల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఇంకోటి ఏంటంటే రెండవది దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈయన సామాన్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు కాదు. శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన ఏమని చేశాడు తెలుసా? ఇక్కడ 11వ వచనంలో నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అది పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు. నీ తండ్రి కాలంలో అతడి దైవ జ్ఞానము వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివి కలిగినటువంటి వాడు. అతని క్యారెక్టర్ కానీ, అటు ఇంటెలిజెన్స్ కానీ హై లెవెల్లో ఉండదు. ఎటువంటి లెవెల్ అని అంటే
దేవుడికి ఏ విధమైనటువంటి జ్ఞానం ఉన్నదో అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే క్లిష్టమైనటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పగలిగినటువంటి వాడు. మానవులు ఎవ్వడూ చెప్పలేరు అనుకున్నటువంటి కళ యొక్క భావాన్ని చెప్పగలిగినటువంటి వాడు. తెలుసు కదా, మన బబులోను జ్ఞానులందరూ అంటారు, మనిషి అనేవాడు లేదా మానవుడికి సాధ్యపడది అని బబులోను జ్ఞానులు డిక్లేర్ చేసిన తర్వాత దానియేలు వచ్చి ఆ యొక్క కలభావాన్ని చెప్పినట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయం వాటి గురించి ఆయన గురించి ఈ యొక్క మహారాణి బెల్షాజర్కి చెప్తా ఉన్నారు, నువ్వు ఆయన్ని పిలిపించు, ఆయన పిలిపించిన తర్వాత ఆయన నీకు యొక్క భావాన్ని చెప్తాడు అని అన్నాడు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము మానవుల యొక్క జ్ఞానం మీద ఆధారపడతాం, ఈ లోక జ్ఞానం మీద ఆధారపడతాం. లోకం ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి సొల్యూషన్స్, పరిష్కారాలు. ఒక సమస్య వచ్చినట్లయితే మనకి ఇంకా భారతదేశంలో తక్కువే కానీ ఇతర దేశాల్లో ఏంటంటే ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్తున్నాం? సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నాం, విద్యార్థులైతే స్టూడెంట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నాం. మనం ఒక సమస్య వచ్చినప్పుడు లోక జ్ఞానం మీద ఆధారపడినట్లయితే ఆ సమస్యకి పరిష్కారం దొరకదు. బైబిల్ మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఒకవేళ మనకి జీవితంలో వచ్చినటువంటి సమస్యలకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని దగ్గరే దొరుకుతుంది. దేవుని జ్ఞానంలోనే ఉన్నది, ఎక్కడో దేవుని వాక్యంలోనే ఉన్నది. ప్రతి సమస్యకి పరిష్కారం దేవుని యొక్క వాక్యంలోనే మనకు కనపడతా ఉన్నది. అదే భావాన్ని ఈ యొక్క రాణి బెల్షాజర్తో చెప్తా ఉన్నది. దైవ జ్ఞానం కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలిగినటువంటి వాడు. బెల్షాజర్ విన్నాడు, తెలుసు కదా, నేను చెప్పాను. బెల్షాజర్కి దానియేలు సంగతి తెలుసు, దానియేలు చేసినటువంటి అద్భుత కార్యాలు చేసు, దానియేలుని రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఏ స్థాయిలో హెచ్చించాడో బెల్షాజర్కి తెలుసు. అయినప్పటికీ లోక జ్ఞానం మీద ఆధారపడినటువంటి బెల్షాజర్ దానియేలు రాగానే ఏమంటున్నాడో తెలుసా? చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చెర సంబంధివి నీవు, అనేక మందికి అధిపతి అయినటువంటి వాడు, అనేక మంది శకునుగాండ్రికి గ్యారెడీ విద్య చేసేటటువంటి బబులోని జ్ఞానులు అని పిలువబడేటటువంటి వారి మీద అధిపతిగా ఉన్నటువంటి దానియేలుతో అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చెర సంబంధివి, చెరలో పట్టబడినటువంటి వాడే, నీ బలం లేదు, నువ్వు మా ఇంత బానిసగా ఉన్నటువంటి వాడు అనే అర్థం వచ్చేటట్టుగా చాలా అవమానకరంగా దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేం మాట్లాడుతున్నాడు? నిన్ను గురించి వింటిని అంటున్నాడు. చూడండి, ఆయన మాటల్లో ఉన్నటువంటి వెటకారం కానీ, ఆయన మాటల్లో ఉన్నట్టు అతిశయోక్తి కానీ ఇంకేమంటది సార్? నీ సఖ్యమైనడలా. రాణి దానియేలు గురించి గొప్ప సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని ఆ పక్కన పెట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీ సఖ్యమైనట్లయితే నీకు సాధ్యమవుతుందా అని దానియేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి ఏమన్నాడు తెలుసా? నువ్వు కనుక చెప్తే నీకు చాలా గొప్ప సన్మానం చేస్తాను, నీ మెడ కంఠాభరణాలు చాలా రకాలైనటువంటి సన్మానాలు నీ కోసం దాక్కున్నాయి. ఇంకోటి ఏంటంటే నేను 3వ వాడిగా నెబూకద్నెజర్, బెల్షాజర్, తర్వాత దానియేలు, ఇదపై నీకు ఇచ్చేటటువంటి సన్మానం అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈరోజున వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నా. మన సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? బెల్షాజర్కి తన పరిష్కారం కోసం లోక జ్ఞానం మీద ఆధారపడ్డాడు, కానీ దొరకలా. ఏమి ఆయనకు దొరికిందంటే ఫ్రస్ట్రేషన్ దొరికింది, కన్ఫ్యూజన్ దొరికింది, బాధ, దుఃఖం దొరికింది. కానీ ఎప్పుడైతే దైవజ్ఞానం కలిగినటువంటి దానియేలు దగ్గరికి వెళ్ళాడో అప్పుడు ఏం దొరికింది? పరిష్కారం దొరికింది. కాబట్టి ఈ రోజున మన జీవితం మనకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, లేకపోతే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క తలంపులు మనకు అర్థం కావాలి అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించవలసిన వారంగా ఉన్నాం. అటువంటి కృప మనందరికీ మెండుగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.